మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వ్యాపారస్తులు రైతులు కలిసి రైతులు ఇబ్బంది పెట్టకన్నా ఈ మార్కెట్ కమిటీ ఏదైతే కార్యవర్గం వచ్చిందో ఇప్పుడు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి మార్కెట్ కలిగిరి ఈ మధ్య సరిగా కోఆర్డినేషన్ లేని దాని వల్ల ఇదంతా కూడా సమస్య ఉంది. ఎప్పుడో ఈ కాలం ఈ భూమి కావాలంటే కూడా ఇబ్బంది. అప్పుడు నల్లా రమణారెడ్డి రెడ్డి గారు ఉండేటప్పుడు అప్పుడు భూమి విలువ లేదు. అప్పుడు నాయన ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజు చైర్మన్ గా ఎవరైతే మాలతీని మనం సెలెక్ట్ చేసామో మా పత్తేవారు సర్పంచ్ ఉండింది, జిల్లా పరిషత్ మెంబర్ ఉండింది. ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ అయింది. సనావుల్లా వాళ్ళ కుటుంబము మా కుటుంబానికి ఎంతో ముఖ్యం. నల్లారి కుటుంబానికి వాళ్ళ తాత కాలం నుంచి కూడా వాళ్ళ ఫాదర్ అదంతుల్లా కానీ వాళ్ళంతా కూడా మా కుటుంబానికి చాలా ముఖ్యం. మిగతా డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో కూడా అందరూ మనము తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో మనము ఇవన్నీ కూడా మార్కెట్ కమిటీలు వేసుకోవటం జరిగింది. రాయలసీమలోనే ఫస్ట్ ప్రమాణ స్వీకారం అంటామండి 9 జిల్లాల్లో. ఈరోజు రాయలసీమలోనే ఫస్ట్ ప్రమాణ స్వీకారం కలిగిరితో మొదలు పెట్టినాం. 9 జిల్లాలు ఏవైతే చిన్న జిల్లాలు ఉన్నాయో ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేసిల్లా ఎవరు. కాబట్టి అవినీతి లేకన్నా దయచేసి చెడ్డ పేరు లేకన్నా చూసుకోండి. మార్కెట్ కమిటీ ఎవరైతే ఉన్నారో కార్యవర్గము, వ్యాపారస్తులు, రైతులు, మిగతా అందరికి ఇబ్బంది లేకన్నా కార్యవర్గం పనిచేయండి. ఏదో పదవులు వచ్చినాయి ఏదో దొరికితే తినేద్దామనే పద్ధతి లేకన్నా చూసుకోండి. అందరూ దయచేసి చెడ్డ పేరు తేవద్దండి ఎవరు కానీ. ఇప్పుడు నెక్స్ట్ టైం అవకాశం మళ్ళీ మిగతా వాళ్ళకి ఇస్తాం. లేదా టర్మ్ అయిపోతానే ఇప్పటికైతే సంవత్సరం మంది జీవో ఇచ్చినారు. 2 ఏళ్ళు లేదా సంవత్సరమే చెప్పాడు అనుకో సీఎం గారు, సంవత్సరమే ఉంటారు. వాళ్ళు కొత్త టీం వస్తుంది. ఇప్పుడు ఎవరైతే వేసినామో వాళ్ళు 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ వేయము. అంత కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం మళ్ళా. ఎందుకంటే అందరికీ కష్టపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఇప్పుడు అవకాశం ఈ రోజు క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కూడా పీలేరు బీసీ కావటం జరిగింది, కలిగిరి ఎస్సీ కావటం జరిగింది, వాయిలపాడు ఓసీ కావటం జరిగింది. నిరంజన్ రెడ్డి కూడా ఆయన 4 మండలాలకు చైర్మన్ ఉన్నాడు. నాకు వద్దని చెప్పినాడు నిరంజన్ రెడ్డి నాకు వద్దన్నా, నేను 4 మండలాలకు చైర్మన్ ఉన్నాను కాబట్టి వాయిలపాడులో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తామంటే బలిజా కమ్యూనిటీ నుంచి కోసూరు చంద్రా గీయటం జరిగింది మనం అక్కడ. కాబట్టి ఈరోజు ఈ 3 మార్కెట్ కమిటీలు ఏదైతే ఉన్నాయో బాగా పనిచేయాలని కోరుకుంటూ మిగతా వాళ్ళకు కూడా కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. రేపు సర్పంచులు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, మండలం ఉంది, జడ్పీటీసీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవకాశాలు వస్తాయి అందరికీ. కానీ కష్టపడండి, కొట్లాడే నిలిపేసి ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ వచ్చిండేది మన ప్రజలకు సేవ చేసేదానికి. వేల లక్షల మంది వచ్చిన దానివల్ల చాలా మంది పాపం దగ్గరికి వచ్చినారు కానీ మీటింగ్ రాలేకపోయినారు. అందరూ కృతజ్ఞతలు. మహానాడు సక్సెస్ చేశారు. మన పీలేరు కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా దగ్గర 10,000 మంది పోయినాం. మనమంతా కూడా పీలేరు మండలం కూడా బ్రహ్మాండంగా వచ్చినారు. మీరు అందరూ కూడా మా నాయకులు కూడా ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నారు. అందరూ బండ్లు పెట్టి బస్సులు జీపులు అన్ని పెట్టి ప్రతి గ్రామం నుంచి వచ్చినారు. పీలేరు టౌన్ లో కానీ పల్లెలు కానీ అన్ని దావుల నుంచి. కాబట్టి జీవితాంతం మీకు రుణపడి ఉంటా. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంకా మనం ముందుకు పోదాం. రేపు ఇంకేమేమి కావాలో మన కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా చేసుకున్నాం. 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో పట్టించుకునేది లేదు. భూదందాలు, భూ ఆక్రమణ, దౌర్జన్యాలు, కేసులు అవి తప్ప ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలా తల్లి? దౌర్జన్యాలు ఎవరు చేయటంలే, ఊరూరు భూమి ఊరు ఆక్రమించటంలే, ఆడి వరకన్నా ఉంది కదా. పోలీసు కూడా గట్టిగా చెప్పినా నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. సాయంత్రం అయితే గంజాయి బ్యాచ్ తాగుబోతు రోడ్లపై రాకూడదు, ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండమని చెప్పి నేను సిఏ గారికి కానీ ఎస్ఐ కానీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా లా అండ్ ఆర్డర్ వరకు పీలేరులో బాగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మీరు మహిళలు ఎప్పుడు బయట వచ్చినా కూడా మీకు సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయకత్వంలో అందరూ ముందుకు పోదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.